కనకదుర్గ గారు, జగన్మోహన్ రెడ్డి ఇది చాలా చిన్న కేసు అని చెప్పేసి అంటున్నాడు, ఓన్లీ 9 నోట్లే అని చెప్పేసి అంటున్నాడు, కానీ ఒక హత్య అయితే జరిగింది. ఇదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు దాకా మన సత్యమూర్తి గారు చెప్తున్నట్టు దాదాపు 4 నుంచి 5 సార్లు ఇప్పటిదాకా ప్రస్తావించారు. అయితే ఇది చిన్న కేసు అంటున్నారు. ఇంతకన్నా చిన్న కేసు అంటే వాస్తవానికి దేనికన్నా చిన్న కేసు అంటున్నారు అంటే తల్లి మీద ఎన్సిఎల్టీలో కేసు పెట్టారు కదా, దానికన్నా ఇంకా ఇది చిన్న కేసా? లేదంటే షర్మిలాకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కదా దానికన్నా చిన్న కేసా? లేదంటే వైవి వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది దానికన్నా ఇంకా చిన్న కేసా? ఎందుకని ఈ కేసు మాత్రాన్ని దాదాపు 4 నుంచి 5 సార్లు మాట్లాడాడు అంటే ఏం చెప్తారు? ఆయన మొత్తం 1,00,000 కోట్లు తినేశాడు కదా, దానికంటే ఇవన్నీ చాలా చిన్నవి. అయితే ఇక్కడ మనం తల్లి మీద పెట్టిన కేసులు మనం అంటే వాటిని మనం తల్లికి సంబంధించి మనకు దాన్ని ఎస్టిమేట్ అయ్యలేం, అంటే తల్లి కదా, కానీ ఆయనకు ఆ బాధ లేదు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే మొత్తం ఇంత కొట్టేశారు అనేది ఇవాళ బయటకు వచ్చేస్తోంది అనేది జగన్మోహన్ రెడ్డి భరించలేకపోతున్నాడు. ఎట్లా వీళ్ళు పట్టుకుంటారు అసలు? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు తినేశారనేది వీళ్ళకి ఎలా తెలుస్తోంది? అందుకే ఇందాక సత్యమూర్తిగా చెప్పారు కదా, సజ్జల అడుగుతున్నాడని. వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకే తెలుసు అనుకున్నా. ఇక్కడ చూడండి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మేము దాన్ని ఆధునీకరించాము, ఏది పరకామణిని అన్నాడు కదా, అంటే ఆధునీకరించి మీరు ఏం చేశారు? దాన్ని ఏమంటారు, కెమెరాస్ పెట్టి సీసీ కెమెరాలు అవి పనిచేయకుండా చేశారా? అవి ఇంకా చాలా బాగా పవర్ఫుల్గా పనిచేయాలిగా, మరి ఎందుకు ఆ ఫుటేజ్ దొరకట్లేదు? అంటే ఆయన చెప్పిన దానికి కాంట్రడిక్టరీ చెప్తున్నా. తర్వాత ఈయనవడు మన కరుణాకర్ రెడ్డి అంటాడు, వాళ్ళ దాంట్లోనేనండి, వాళ్ళ వైసీపీ హ్యాండిల్లోనే అంటున్నాడు, నా మీద ఆరోపణలు వచ్చాయని నన్ను పిలిచిన సిఐడి అధికారులు ఆధారాలు ఉన్నాయని టీటీడీ బోర్డు ఎందుకు పిలవట్లేదు అంటున్నాడు. తర్వాత నన్ను అధికారులు విచారించడం ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడం కోసమా? అలా అయితే నిష్పాక్షిక విచారణ జరిగినట్టేనా అంటున్నాడు కదా. ఇంకొక మాట ఏమన్నాడంటే, విచారణాధికారుల తీరు వల్ల ఒక నిజాయితీ అధికారి బలైపోయాట, అందుకని ఇప్పుడు కింద ఉండే అధికారులను కూడా వీళ్ళు వేధిస్తున్నారట, వేధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారట. అంటే మీరు ఒప్పుకోండి అని వాళ్ళ మీద బలవంతంగా చెప్తున్నారట. ఇంకొక పాయింట్ ఏమంటున్నాడంటే ఈయన, ఇప్పుడు మద్యం స్కాము, సైబర్ స్కాము, అమరావతి రింగ్ రోడ్ స్కాములపై గత ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన కేసులను అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా విత్డ్రా చేసుకుంది. పరకామణి కేసులో రవికుమార్ చేసినట్టే నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తులను, నారా లోకేష్ తన ఆస్తులను ప్రభుత్వ పరం చేయాలి. బాగుందా? బుద్ధి ఉందా అసలు? బుద్ధి ఉందా? ఎందుకంటే బుద్ధి లేదని నేను అంటున్నానంటేనండి, భూమన కరుణాకర్ రెడ్డి నీ హయాంలో జరిగింది, నువ్వు దగ్గరుండి నువ్వు లోక్ అదాలత్లో నువ్వు దాన్ని ఏమంటారు కాంప్రమైజ్ చేసావు. చేసి నువ్వు ఇవాళ అధికారులు కింద అధికారులు ఇది చేస్తున్నారు, ఒక నిజాయితీ గల అధికారి బలైపోయాడు. ఎందుకు బలైపోయాడు? విచారణకు వస్తుంటే మీరు బలి చేశారు, అంతే కదా. మీరు చేసి మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే మాట్లాడుతున్నారుగా. అంటే వాళ్ళు చేసిన దాన్ని ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం మీద వేయడానికి చూస్తారు. తర్వాత దొంగతనం చేసింది రవికుమారు, అతని చేత డబ్బులు ఇప్పించింది, అతని ఆస్తులు ఇప్పించింది మీరు దేవుడికి. మధ్యలో చంద్రబాబు నాయుడు ఆస్తులను లోకేష్ ఆస్తులు మీకెందుకు ఇస్తారు? వాళ్ళు ఏమైనా అక్రమంగా సంపాదించారా? పోనీ అది ప్రూవ్ చేయండి అక్రమాస్తులని. వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారా, అక్రమంగా సంపాదించారా? ఇప్పుడు భువనేశ్వర్ గారు చేసినా మరొకరు చేసినా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళు నిజాయితీగా వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళు ప్రతిదీ ఆడిట్ అవుతుంది కదా, మీకు అన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అఫిడవిట్లో ఏమైనా దొంగతనంగా ఏమైనా అఫిడవిట్ ఇచ్చారా ఎన్నికల ముందు? లేదు కదా. మరి మీరు పట్టుకోండి ఉంటే ఏదో బోడిగుండికి బట్టతలకి ముడి పెడతామంటారేంటి? బుద్ధి ఉంది అసలు? రవికుమార్ దొంగతనం చేయడం ఏంటి? వీళ్ళ ఆస్తులు వాళ్ళకి రాసి ఇవ్వటం ఏంటి? మీరు వెంకటేశ్వర స్వామికి అతని చేత అతని భార్య ఆస్తులు 14.4 లక్షల కోట్లు మీరు రాయించారని చెప్పి చంద్రబాబు నాయుడుని అడుగుతారేంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు తప్పు చేశారు కాబట్టి మీకు భయం వేస్తోంది. ఆ భయంలో మీరందరూ ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మీ అంతటి మీరు నిజాలు బయట పెడుతున్నారు. ఇవాళ ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పినా అదే, ఇతను ఎవరు వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అక్కడ దొంగతనం జరిగింది, నిజమే శిక్షించాలని ఆయనే అంటున్నాడు సొంత బాబాయ్య. ఇంకా సొంత బాబాయ్ చెప్పాక సొంత బాబాయ్ టైంలోనే కదా ఏప్రిల్ 7 జరిగింది ఇది.
ఆ జరిగిన దానికి మళ్ళా ఇంకొకసారి రెండోసారి వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి కదా దాన్ని సామరస్యంగా పరిష్కరించాలని చూశాడు. సో దొంగలందరూ మీ వాళ్ళే, నువ్వే ఓ పెద్ద దొంగవి, నువ్వు వచ్చి మళ్ళీ మాట్లాడతావేంటి పరకామణి కేసు గురించి? ఇన్ని కేసుల ముందు ఇవి చిన్నదే. మరి మీరు ఇందాక అన్న ఆ లిస్టు మొత్తంలో ఇది చాలా చిన్న చోరీ, ఎంతంటే చాలా మైన్యూట్ చోరీ. కానీ మైన్యూట్ చోరీ అన్నాడు చూడండి, వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇసుక రేణువు కూడా చిన్నది కాదు, అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి సంబంధించిన ఏది కూడా మీరు ముట్టుకున్నా కూడా తప్పే. అంటే దొంగతనం చేయాలి అని ఒక మీలో ఆ భావన వస్తేనే తప్పు. అలాంటప్పుడు ఇది చిన్న చోరీనా పెద్ద చోరీనా, నువ్వేమన్నా అక్కడ నిర్ణయాధికారివా నువ్వు, లేకపోతే నువ్వేమన్నా జడ్జివా అక్కడ, లేకపోతే ఒక అడ్వకేట్? నువ్వెవడు చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి? నీ హయాంలో జరిగింది మా హయాంలో జరిగింది మేము పట్టుకున్నాము, మీరెందుకు పట్టుకోలేకపోయారని చంద్రబాబు నాయుడుని అడుగుతాడండి. బుద్ధి ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నారు? అది కూడా అడిగాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను కాబట్టి నా హయాంలో పట్టుకున్నాను. పట్టుకుని ఏం చేసావు? చిన్న చోరీ అంటున్నావు, ఈరోజు 9 నోట్లు అంటున్నావు. మేము 14.4 లక్షలు, అదే 40 లక్షల కోట్లు ఇచ్చేసామంటున్నావు, 14.4. మరి అదెందుకు ఇచ్చావో చెప్పాలి కదా. 72,000కి నువ్వు ఇంత ఎందుకు రాయించావో చెప్పవయ్యా మహానుభావాన్ని నేను 5 రోజులుగా మనందరం అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పడేంటి? మధ్యలో చంద్రబాబు నాయుడు మీద పడేడుస్తాడేంటి? నీ బతుకంతా పడేడవడమేనా చంద్రబాబు నాయుడు మీద? నీకు ఇంకా వేరే పని పాటు లేదా జగన్మోహన్ రెడ్డి? ఐఎమ్ సారీ. మంగళవారం వస్తావు, గురువారం వెళ్ళిపోతావు, మధ్యలో ప్రెస్ మీట్ పెడతావు, పనికిమాల ప్రెస్ మీట్ 2.5 గంటలు. మధ్యలో అసలు చంద్రబాబు నాయుడు గారి భారీ ప్రస్తావన ఎందుకు తెచ్చావు నువ్వు? అది కూడా ఒక మర్యాద లేకుండా. అసలు అర్థం కావట్లేదు ప్రజలకి. 2.5 గంటల ప్రెస్ మీట్, ఆ 2.5 గంటల్లో ఏం మాట్లాడావో నీకు తెలీదా? మేము చెప్పగలం. 2.5 గంటల్లో నువ్వేం పాయింట్స్ మాట్లాడావో జర్నలిస్టులుగా మీ ఇద్దరం నీకు టకటకటకా చెప్పగలం. నువ్వు ఇంకో జన్మెత్తినా చెప్పలేవు. నువ్వు నీకు రాసిస్తేనే తప్పులు మాట్లాడతావు. కాబట్టి ఈ పరకామణి కేసు అనేది ఇవాళ వాళ్ళ మెడకు ఒక గుది బండండి, అందులో సందేహం లేదు. వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఒక పక్క ఇతను వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, ఇక్కడేమో భూమన కరుణాకర్ రెడ్డి దాంట్లోంచి ఎలా బయటపడాలా అని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎలా కాపాడాలా అని ప్రెస్ మీట్ పెట్టి పాప నిజాలు కక్కుతున్నాడు ఆయన. సో ఇప్పుడు విలవిల్లాడుతున్నది ఎవరు? సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. ఓ పక్క మూలిగే నక్క మీద తాటికాయ పడిందని ఈ పరకామణి కేసులో ఏం చేయాలో తెలియక చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అవునండి మా వాళ్ళు చేశారండి, 72,000 9 నోట్లు పట్టుకున్నారండి, అందుకే 14.4 కోట్లు రాయించారండి అంటూ పాప నిజాలు ఒప్పుకుంటున్నాడు. సో ఇదండి పరిస్థితి. మరి పరకామణి కేసులో ఇప్పుడు అసలు దొంగ ఎవడు, ఆ పెద్ద దొంగ ఎవరు అనేది తేలాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.